హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను దొండకాయ నిల్వ పచ్చడి. ఇది చాలా రుచిగా ఉంటుంది. కేవలం 15 నిమిషాలలో మనం ఈ పచ్చడి పట్టేసుకోవచ్చండి. దానికి తోడు ఇది మనకి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. మరి ఇంత క్విక్గా అయిపోయే రుచికరమైన నిల్వ పచ్చడి ఏ విధంగా పట్టుకోవాలో ఈ వీడియోలో మీరు క్లియర్గా చూసేయండి. దొండకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలని తీసుకొని కడిగి శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకున్నానండి. ఆరిన తర్వాత మళ్ళీ తుడుచుకొని తీసుకున్నాను. ఈ 1/2 కేజీ దొండకాయల్ని నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా తొడాలు తీసేసి అంటే ఎడ్జెస్ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నేను ఒక్క దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా నేను తీసుకున్న 1/2 కేజీ దొండకాయ ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను ఇలా పొడుగు ముక్కలుగా. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, పండిన దొండకాయలు మనకి ఈ పచ్చడిలోకి పనికిరావండి. పచ్చడి మొత్తం మెత్తగా అయిపోయి పాడైపోతుంది. ఈ పచ్చడి మనం తింటూ ఉంటే అచ్చు మనకి ఆవకాయ పచ్చడిలానే ఉంటుందండి. ఆవకాయని ముక్క కొరుకుతూ ఉంటే ఎంత అప్పుడే పట్టిన ఫ్రెష్ ఆవకాయ ఎంత కరకరామంటుందో ముక్క, మనకి ఈ దొండకాయ ముక్కలు కూడా అలా కరకరామంటూ భలే రుచిగా ఉంటుందండి. అలానే ఇది చాలా క్విక్గా అయిపోతుంది కాబట్టి మీరు అప్పటికప్పుడు ఒక 1/4 కేజీ ఉన్న 1/2 కేజీ ఉన్న దొండకాయల్ని పట్టుకోవచ్చు. చూడండి, ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసేసుకున్నాను. ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకుంటున్నాను. చాలండి, ఒక్క దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి పచ్చడి మాగిన తర్వాత ఇంకా కొంచెం నీరు మొత్తం వదిలేస్తుంది కదా, కొంచెం ఇంకా చప్పబడుతుంది ముక్క. అందుకని ఈ మాత్రం లావు ఉండాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ముక్కల్లోకి నేను మొత్తం 1/2 కేజీ దొండకాయ ముక్కల్లోకి కొలతలు చెప్తున్నాను చూడండి. 1/2 కేజీ దొండకాయ ముక్కలకి ఇక్కడ నేను 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. చింతపండుని ఒక 1/2 గంట ముందు కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. వాటిని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఇలా చింతపండును పిసికేసుకొని ఒక బాండీలోకి తీసుకుంటున్నాను. మీరు క్లియర్గా చూస్తున్నట్లయితే కొద్దిగా వాటర్ పోసుకొని నేను గుజ్జు మొత్తం సపరేట్ చేసుకుంటున్నాను. పిప్పిని తీసేస్తున్నాను. చింతపండులో ఉన్న తొక్క మనం ఏమి వేసుకోవట్లేదండి, డైరెక్ట్గా గుజ్జు మాత్రమే వేసుకుంటున్నాను. చాలామంది ఇలా నానబెట్టిన చింతపండునే పచ్చడిలో కలిపేసుకుంటారండి. కానీ అలా కలుపుకున్నట్లయితే మనకి పచ్చడి 1 నెల 2 నెలలకు మించి నిలవ ఉండదు. కానీ నేను చూపిస్తున్న విధంగా మీరు పచ్చడి పట్టుకున్నారంటే 6 నెలలు కన్నా ఎక్కువ ఉన్నా సరే పచ్చడి చెక్కు చెదరకుండా అలానే ఉంటుందండి. చింతపండు గుజ్జు మొత్తాన్ని ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను దాన్ని ఉడకపెట్టుకుంటున్నాను. చింతపండులో నేను ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి బాండీలో మొదటిగానే. సో అందుకని ఆయిల్ మొత్తం అలా పైకి తేలుతుంది మనకి. చూడండి, ఇలా చక్కగా ఉడకనివ్వాలి. చింతపండులో ఉన్న నీరు మొత్తం మగ్గిపోయి చింతపండు కొంచెం చిక్కగా వచ్చేంత వరకు ఉడకపెట్టుకుంటున్నాను. ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల మనకి పచ్చడి పాడవదండి, నిలవ కూడా ఉంటుంది. చూడండి, ఇలా ఉడికిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనిస్తున్నాను. చూడండి, చింతపండు చల్లారేలోపు మనం ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుందాం. ఇప్పుడు 1/2 కేజీ దొండకాయ ముక్కలకి 5 టేబుల్ స్పూన్ల కల్లుప్పు అంటారండి, దొడ్డుప్పు గల్లుప్పు అంటారు. వాటిని దంచి పొడి చేసుకున్నానండి, సాల్ట్ లాగా. దాన్ని 5 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. అలానే 5 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కారం నాది గుంటూరు మిర్చి అండి మాది. సో నేను కారం అక్కడే పట్టించుకున్నాను కాబట్టి నాది చాలా స్పైసీగా ఉంటుంది. మీరు ప్యాకెట్స్ అయితే స్వస్తిక్ కానీ 3 మ్యాంగోస్ కానీ పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆవపిండి తీసుకుంటున్నాను. కొలతలు అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా మీరు పట్టుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దొండకాయ పచ్చడి. అలానే 1.5 టేబుల్ స్పూన్ల మెంతుపిండి, 1:2 రేషియోలో మనం మెంతుపిండి ఆవపిండి వేసుకుంటున్నామండి.
చూడండి చక్కగా ఇలా అయిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న చింతపండు బాగా చల్లారిపోయిందండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. చూడండి ఆ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ చింతపండు మీరు యూస్ చేయడం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు ఒక 4 నిమ్మకాయల రసాన్ని కూడా పిండుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. చింతపండు వేసుకోవడం వల్ల మనకి గుజ్జు వస్తుంది, పచ్చడిలో గ్రేవీ వస్తుంది. అందుకనే నేను చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను. అలానే ఆ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుందండి అన్నంలోకి. మీరు కావాలంటే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూడండి మీరు చేత్తో కలుపుకున్నా సరే ముక్కల్ని పిసకకుండా కలుపుకోండి. చక్కగా ముక్కలుగానే ఇలా కలుపుకుంటే ఇది కొంచెం మాగిన తర్వాత ఉంటుందండి దీని టేస్ట్. అబ్బబ్బబ్బబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో. ఆవకాయతో పోటీ పడుతుంది అనుకోండి, అంత రుచిగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఈ పచ్చడిని పక్కకు పెట్టుకొని ముందు మనం ఈ పచ్చడిలోకి పోపు రెడీ చేసుకుందామండి. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 5 టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుందండి మన పచ్చడికి తాలింపులోకి. సో ఈ ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఈ ఆయిల్లో నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయి మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇలా 50% ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. సరిపోతుంది. ఆయిల్ హీట్ తగ్గేటప్పటికి పోపు చక్కగా ఫ్రై అవుతుంది. ఇందులోకి నేను 20 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకుంటున్నాను. ఆ ఆయిల్ వేడికే మనకి ఫ్రై అవుతాయి. అలానే 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ కంప్లీట్గా తాలింపు మొత్తాన్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత చూడండి ముందుగా మనం పచ్చడి మొత్తం కలిపేసుకొని రెడీగా పెట్టుకున్నాగా, తాలింపు మొత్తం బాగా చల్లారిపోయిందండి. ఆ తాలింపుని ఈ పచ్చడిలోకి వేసేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, తాలింపు ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలోకి యాడ్ చేయాలి. లేదు అంటే వేడి వేడి నూనె వేస్తే పచ్చడి నల్లగా అయిపోతుంది, రుచి కూడా మారిపోతుంది. రంగు రుచి మారిపోయిందంటే ఆ పచ్చడి మనం పడేయాల్సి వస్తుంది. సో ఇదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. చింతపండు గుజ్జు అలానే నూనె 2 చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంత రుచిగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి. ఆవకాయని కూడా మర్చిపోయేంత టేస్ట్గా ఉంటుంది ఈ దొండకాయ పచ్చడి. ఇది మీరు అప్పటికప్పుడు కూడా పట్టేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినేయచ్చు. మరి ఇంత రుచికరమైన పచ్చడిని నేను చూపించిన కొలతలతో మీరు ట్రై చేస్తారు కాదు. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెసిపీస్తో నేను మీ ముందుకి రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అండి, నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.